మనీ మ్యాటర్స్. జనం ఎక్కడ పోతే మాకేంటి? మాకు డబ్బే ముఖ్యమంటోంది కాంగ్రెస్ పార్టీ. మా గల్లా పెట్టె నిండిందా లేదా? మిగతావన్నీ మాకు అనవసరం. వి డోంట్ కేర్. డబ్బు కోసం ఏదైనా చేస్తాం. అవసరమైతే ఎంతకైనా దిగజారుతాం. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకు తిరుగుతున్న రాహుల్ గాంధీ పార్టీ నిజ స్వరూపం ఇది. కాంగ్రెస్ అంటేనే మనీ మేనేజ్మెంట్. దోచుకోవడం, దాచుకోవడం హస్తం పార్టీకి వెన్నుపోటుతో పెట్టిన విద్య. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడవడం 125 గ్రాండ్ ఓల్డ్ పార్టీకి అలవాటే. ముఖ్యంగా మనీ మేనేజ్మెంట్ లో, మీడియా మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ నాయకులు సిద్ధహస్తులు. చేతిలో డబ్బుంటే చాలు, కాంగ్రెస్ పార్టీలో ఏ పదవైనా మీ సొంతమే. ఏఐసిసి అంటేనే ఆల్ ఇండియా క్యాష్ కౌంటర్ అన్నట్టుగా తయారైంది. రాష్ట్ర ప్రజలను కొట్టు, హస్తినలో పెట్టు అన్నట్టుగా రాజకీయాలను దిగజార్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు. చేతిలో డబ్బు పోస్తే చాలు, అది ఎలాంటి పోస్ట్ అయినా సరే రెక్కలు కట్టుకుని మీ ముంగిట్లో వాలుతోంది. ఢిల్లీ పోస్టు నుంచి గల్లీ పోస్టు దాకా ఏ పదవిని అయినా కొనేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి అనుభవిస్తున్న పోస్టులు అలా కాకపోతే ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీలో మాటలుండవు, ఓన్లీ మనీ మూటలే. సూట్ కేస్ బరువును పట్టి పదవి బరువు. నమ్మిన ప్రజలను నట్టేట ముంచి అధికారం కోసం, పదవుల కోసం ఢిల్లీకి సూట్ కేసులు మోయడం తప్పించి ఏడాదిగా ఈ కాంగ్రెస్ పాలకులు ఉద్ధరించింది ఏముంది? పరిపాలన చేతగాక ఢిల్లీకి కప్పం కడుతూ పబ్బం గడుపుకుంటున్న బాపతు వీళ్లంతా. ఢిల్లీ పెద్దల జేబులు నింపడానికి ఇక్కడి ప్రజలను జలగల్లా పీకు తింటున్నారు. డబ్బు కట్టల కోసం సెంటిమెంటుతో వ్యాపారం చేసే నీచమైన నైజం కాంగ్రెస్ పార్టీది. అన్నదాతల సమస్య మొదలుకొని మొన్నటి సంధ్యా థియేటర్ ఇష్యూ వరకు అన్నింట్లో కాంగ్రెస్ పార్టీది మనీ కోణమే. మానవత్వానికి మనీ పాలిటిక్స్ జోడించిన చిల్లర రాజకీయం గురించి వింటేనే వెగటు పడుతోంది. ప్రస్తుతం దేశంలోని 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వెలగబెడుతోంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో అబద్ధపు హామీలతో గద్దెనెక్కి చివరికి జనానికి మొండి చేయి చూపించారు. ఈ 3 రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలుకు నోచుకోలేదు. తుగ్లక్ పాలనతో సంపన్న రాష్ట్రాలను అప్పుల పాలు చేస్తున్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాలను దివాళా తీయిస్తున్నారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలకు అప్పు తేకుండా పూట గడవడం లేదు. రోజువారీ పాలనకు అప్పులు చేయక తప్పని దుస్థితి. దీనంతటికీ కారణం కాంగ్రెస్ సీఎంల చేతగానితనం. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి డబ్బే ముఖ్యం. దానికోసం ఎంతకైనా దిగజారుతుంది. కరెన్సీ నోట్ల కోసం ఎంత కక్కుర్తికైనా సరే వెనకాడరు. పైసలు కళ్ల ముందు కనిపిస్తే ఓట్లేసిన జనం కాంగ్రెస్ పార్టీకి గుర్తురారు. తెలంగాణలో RRR వసూళ్ల దందా యమరంజుగా సాగుతోంది. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి మనీతో ల్యాండ్ అయితే ఇక వాళ్ల పదవుల పంట పండినట్టే. కరెన్సీ కట్టలున్న కద్దరు చొక్కాలకే ఆ పార్టీలో పెద్దపీట. లేకపోతే వస్తూనే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ ఎలా అవుతాడు? ఇప్పుడు సీఎం సీట్ ఎలా సంపాదించాడు? సౌండ్ పార్టీలకే గ్రాండ్ ఓల్డ్ పార్టీలో మర్యాద ఉంటుందన్న వాదన ఇప్పటిది కాదు. డబ్బులు వెదజల్లి పదవులు కొనుక్కోవడం, ఆ తర్వాత జనం నుంచి పిండుకోవడం హస్తం పార్టీ పొలిటికల్ క్విడ్ ప్రోకో. వసూళ్ల విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీలో సువిశాలమైన ప్రజాస్వామ్యం ఉంది. తిన్నోడికి తిన్నంత.
ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరట. పైసలున్నోడికే పార్టీలో పదవుల పల్లకి. చేయి తడపందే అక్కడ గిట్టుబాటు కాదు. పైసలివ్వందే అడుగు కూడా ముందుకు వేయలేం. ఇవి ఎవరో అంటున్న మాటలు కాదు. ఓసారి గాంధీ భవన్ పరిసరాల్లోకి వెళ్లి చూడండి. ధారావాహికలాగా ఈ మాటలన్నీ వినిపిస్తాయి. పైసల గోల తప్ప ప్రజా సమస్యలు పట్టని ఇలాంటి పార్టీ జనానికి ఏం మేలు చేస్తుంది? మంచి, మానవత్వం లాంటి పదాలు ఇలాంటి నాయకులకు ఎలా అర్థమవుతాయి? సంధ్యా థియేటర్ సంఘటనను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎంత నీచ రాజకీయం చేసిందో అందరం చూశాం. ఒక సినిమా నటుడి విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆఖరికి అది అసెంబ్లీలో కూడా ఒక టాపిక్ అయింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతే, వందలాది మంది ఆస్పత్రి పాలైతే ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చని రేవంత్ సినిమా థియేటర్ ఘటనపై మాత్రం ఎంతగా గుండెలు బాదుకున్నాడో రాష్ట్రమంతా చూసింది. అసెంబ్లీలో కార్చిన మొసలి కన్నీరును జనమంతా గమనించారు. కాంగ్రెస్ దాని చంకలో ఉన్న మిత్రపక్షాల నడుమ జరిగిన క్విట్ ప్రోకోలో భాగంగానే ఆ టాపిక్ అసెంబ్లీలో ప్రత్యక్షమైంది. అనూహ్యంగా, అసందర్భంగా సీఎం రేవంత్ దానిని సభలో ప్రస్తావించి నాటకాన్ని రక్తి కట్టించాడు. ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మనోడిది. ఇంకా ఆ రోజు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? సినిమా టికెట్ల ధరలు పెంచేది లేదు. సినిమా అంటే బిజినెస్, సినిమా అంటే సంపాదన అన్నాడా లేదా? నిండు అసెంబ్లీలో కూడా సినిమా డైలాగులు కొట్టాడు కదా. మంత్రి కోమటిరెడ్డి కూడా టికెట్ల ధరలు పెంచేది లేదని మంగమ్మ శపథం చేశాడుగా. మరిప్పుడు హఠాత్తుగా ఏమైంది? గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది? తెర వెనక ఏం జరిగింది? దిల్ రాజు సినిమా కోసం ఒట్టు తీసి గట్టు మీద పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దిల్ రాజుతో ఏం డీల్ కుదిరింది మిస్టర్ రేవంత్? గేమ్ చేంజర్ టికెట్ల పెంపులో నీ కలెక్షన్ ఎంత సీఎం గారు అంటూ సూటిగా ప్రశ్నించింది బీఆర్ఎస్. భవిష్యత్తులో సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదని, బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీ సాక్షిగా ఒట్లేసి మాట మార్చడం ఏ రకమైన రాజకీయం? అది దిల్ రాజు సినిమా కాబట్టే టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారా? గేమ్ చేంజర్ సినిమా టికెట్ల రేట్ల పెంపు కోసం హఠాత్తుగా జీవో ఇవ్వడం ప్రజల్లోనే కాదు, అధికార పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. టికెట్ రేట్లు పెంచి ప్రజలను దోపిడీ చేస్తారా అంటూ అన్ని వైపుల నుంచి ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. సినిమా టికెట్ల రేట్లు పెంచడం వెనుక పెద్ద స్క్రిప్ట్ వరకే జరిగింది. జీవో విడుదలకు ముందు తెరచాటు ఒప్పందాలు కుదిరాయట. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ దూతతో కాంగ్రెస్ పెద్దల రహస్య మంతనాలు జరిగిన తరువాతే జీవో విడుదలైనట్టు పబ్లిక్ టాక్. అలా డబ్బు మూటలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే ఇలా టికెట్ రేట్లు పెంచడానికి సర్కార్ జీవో జారీ చేసిందన్న ఇన్సైడ్ రివ్యూ చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ కు సినిమా ఇండస్ట్రీనే ఆశాకిరణంలా మారింది. అందులోనూ సౌత్ సినిమాలు ఇప్పుడు నార్త్ లో కాసులు కురిపిస్తున్నాయి కాబట్టి బాగానే దండుకోవచ్చన్నది హస్తం పార్టీ పెద్దల ప్లాన్. అందుకే గేమ్ చేంజర్ టికెట్ల రేట్లలో గేమ్ చేంజ్ అయిందని వినికిడి. ఈ డీల్లో తమరి వాటా ఎంత మిస్టర్ రేవంత్? ప్లీజ్ ఆన్సర్.